దేవుడే మనకు ప్రశ్న వేశాడు అనుకోండి, ఆ ప్రశ్న ఎంత కష్టంగా ఉంటుందో చూడండి. ఒక్కసారి నేను నీకు ప్రశ్న వేయుదును, నీవు దానిని నాకు తెలియజెప్పు. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు అన్నాడండి. అంతేనండి. ఇప్పుడు ఇదే ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నానండి. భూమికి పునాదులు దేవుడు వేసినప్పుడు నీవు అనేటువంటి మనిషి ఎక్కడున్నావు? నాకేం తెలుసు అండి బాబు. సరికి నీకు వివేకము కలిగి ఉంటే చెప్పు అన్నాడండి. ఏమంటే చెప్పగలమా అండి? దేవుడే సమాధానం చెప్పాలండి. కొన్ని ప్రశ్నలకు దేవుడే సమాధానం చెప్పాలి. దేవుడు సమాధానం చెప్తున్నాడు చూడండి. క్రిందకు వస్తే 21వ వచనం దగ్గరికి వస్తే, ఇదంతయు నీకు తెలిసి ఉన్నది కదా, నీవు బహువృద్ధుడవు, నీవు అప్పటికే పుట్టేశావు అని చెప్పాడండి. భూమికి పునాదులు వేయక ముందే మనిషి పుట్టాడట. నీవు అనేటువంటి మనిషివి భూమికి పునాదులు వేయక ముందే పుట్టాడు. భూమి మీదకు ఎంతమంది మనుషులైతే వచ్చారో వారందరూ కూడా భూమికి పునాదులు వేయకబడక ముందే పుట్టారట. ఎంతమంది ఈ యొక్క తరంలో మనుషులు భూమి మీదకి రావాలి, ఎంతమంది ఎప్పుడు చనిపోవాలనేది ఆయన ఆల్రెడీ రాసేసుకున్నాడు. కాబట్టి ఈ తరంలో నీవు ఉండాలి. ఈ విధమైనటువంటి కాంపిటీషను, ఈ తరంలో ఈ విధమైనటువంటి ప్రతిఘటన ఉంటుంది. దానికి ముందు తరాల్లో కొన్ని రకాల ప్రతిఘటన ఉంటుంది. కాబట్టి నీవు అనేటువంటి వాడివి ఇప్పుడు పుట్టాలి అనేటువంటిది దేవుడు ఎప్పుడు చెప్తున్నాడు. ఆయన మనము భూమికి పునాదులు వేయబడక ముందే పుట్టేశామంట. అప్పటికే మీరు బహువృద్ధులు. ఎలా పుట్టాం? ఏమండి ప్రశ్న వస్తుంది, ఎలా పుట్టామండి? బైబిల్ గ్రంథంలో ఉందండి సమాధానం. ఏదైనా సరే ఒక మనిషిని మనం ప్రశ్న వేసే ముందు 10 విధాలుగా దాని యొక్క ఆన్సర్లన్నీ కరెక్ట్గా చూసుకుని వెళ్ళాలా. అర్థమైందా? కాబట్టి చూద్దాం. చూడండి, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4 నుండి 6 చూడండి. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమును అయి ఉండవలనని అని అంటూ అక్కడ ఒక మాట ఉందో చూడండి. జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో, అంటే మరి జగత్తు పునాది వేయబడక ముందు క్రీస్తు ఉన్నాడా? నువ్వే ఉన్నావు. జగత్తు పునాది వేయబడక ముందు దేవుడు ఆయన ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను. ఆయన పూర్వము ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, ఆయన ఉన్నాడు, అంతే, ఉండువాడు. కాబట్టి జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అంటే అందరిని ఏర్పాటు చేసుకోలేదండి. ఆయన చాలా మంది ఉన్నారండి.